ఫ్రెండ్స్ మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ఎవ్రీ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ కొత్త ల్యాప్టాప్స్ అయితే కొంటూ ఉంటారో, ఎవరైతే ఇంజనీరింగ్ మెయిన్గా తీసుకుంటారో వాళ్ళు ఎక్కువ శాతం ఈ ల్యాప్టాప్స్ని తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలా ల్యాప్టాప్స్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నిజంగా మనం ఒక గేమింగ్ ల్యాప్టాప్ని స్టూడెంట్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ స్టూడెంట్ ల్యాప్టాప్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఒక విషయాన్ని మెయిన్గా మాట్లాడుకోవాలి. సో ప్రైస్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫస్ట్. ఎందుకంటే స్టూడెంట్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి ప్రైజెస్ ఎక్కువైతే ఉంటాయి. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే స్టూడెంట్ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నా, ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే, ప్రస్తుతానికి స్టూడెంట్ ల్యాప్టాప్ సరిపోతుంది కదా అని చెప్పేసి స్టూడెంట్ ల్యాప్టాప్ అయితే తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఏదైనా గ్రాఫిక్ ఇంటెన్సివ్ వర్క్స్ ఉన్నాయనుకోండి, అటువంటి వాటి కోసం మళ్ళీ మంచి ల్యాప్టాప్ కావాలి కాబట్టి అప్పుడు గ్రాఫిక్స్ ఉన్న ల్యాప్టాప్ని తీసుకుని ఇంకా డబ్బులు వేస్ట్ అయితే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కనుక ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఏ ల్యాప్టాప్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనం కనుక స్టూడెంట్ ల్యాప్టాప్కి అలాగే గేమింగ్ ల్యాప్టాప్కి కంపారిజన్ చేసినప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్స్ గురించి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా మీకు స్టూడెంట్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్స్ అనేవి చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. దానికి రీజన్ ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్స్ లో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారో, అంతేకాకుండా గేమింగ్ ల్యాప్టాప్ లో ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. అది AMD అవ్వచ్చు, లేకపోతే NVIDIA అవ్వచ్చు, లేకపోతే ఇంటెల్ అవ్వచ్చు. ఏదైనా కూడా మీకు గేమింగ్ సిరీస్ లో తీసుకున్నట్లయితే చాలా మంచి గ్రాఫిక్ కార్డ్ని వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి గ్రాఫిక్ ఇంటెన్సివ్ టాస్క్లు ఏమైతే ఉంటాయో వాటి కోసం ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మీరు ఒకవేళ గేమింగ్ ఇంట్రెస్ట్ ఉందని అనుకున్నా, లేకపోతే గ్రాఫిక్స్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటామని అనుకున్నా, డెఫినెట్గా మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనం స్టూడెంట్ ల్యాప్టాప్స్ గురించి చూసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు U సిరీస్ ప్రాసెసర్లు అయితే వస్తూ ఉంటాయి. బేసిక్గా U సిరీస్ ఏంటంటే మీకు పవర్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో గేమింగ్ ల్యాప్టాప్లో ఏదైతే ప్రాసెసర్లు ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే స్టూడెంట్ ల్యాప్టాప్లో ఉండే ప్రాసెసర్లు అనేవి మనకి తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో ఇదే మీకు మెయిన్గా డిఫరెన్స్ అయితే వస్తుంది. గేమింగ్ ల్యాప్టాప్లో మీకు పవర్ఫుల్ ప్రాసెసర్, పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అదే మీరు స్టూడెంట్ ల్యాప్టాప్లో తీసుకున్నట్లయితే మనకి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉండదు. మోస్ట్లీ గ్రాఫిక్స్ కూడా మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది కాబట్టి డెడికేటెడ్ గ్రాఫిక్స్ కూడా ఉండదు. సెకండ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫీచర్ గురించి అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనకి జనరల్గా గేమింగ్ ల్యాప్టాప్లో స్పీకర్స్ అనేవి కొంతవరకు స్టూడెంట్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుండడం కోసం మోస్ట్లీ మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ లో స్టీరియో స్పీకర్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు గమనిస్తారు. స్టూడెంట్ ల్యాప్టాప్స్ లో స్టీరియో స్పీకర్స్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మోస్ట్లీ మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అంతేకాకుండా వాల్యూమ్ అనేది కూడా కొంతవరకు స్టూడెంట్ ల్యాప్టాప్స్ తో పోల్చుకున్నట్లయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. మీరు కనుక నన్ను డిస్ప్లే గురించి అడిగారు అనుకోండి, డిస్ప్లే విషయంలో కూడా మీకు క్లియర్ విన్నర్ ఖచ్చితంగా గేమింగ్ ల్యాప్టాపే ఉంటుంది. ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్స్లో మీకు ఎక్కువ శాతం మంచి కలర్స్ని రిప్రొడ్యూస్ చేసేలాగా మంచి ప్యానల్స్ని అయితే యూజ్ చేస్తారో, అంతేకాకుండా రిఫ్రెష్ రేట్ అవ్వచ్చు, లేకపోతే రెస్పాన్స్ టైం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు జనరల్గా స్టూడెంట్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే బాగుంటాయి. అంతేకాకుండా మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్లో చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్యాటరీ బ్యాకప్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి మోస్ట్లీ మీకు 60 Hz ప్యానల్స్ని మాత్రమే యూజ్ చేస్తారు. అదే మీరు గేమింగ్ ల్యాప్టాప్స్లో చూసుకున్నారనుకోండి, వాళ్ళకి బ్యాటరీ కంటా కూడా ఆ ఎక్స్పీరియన్స్ మెయిన్ కాబట్టి మోస్ట్లీ వాళ్ళు 144 Hz ప్యానల్ కానీ, లేకపోతే 165 Hz ప్యానల్ కానీ మన బడ్జెట్ని బట్టి ఒక మంచి ప్యానల్ని వాళ్ళు గేమింగ్ ల్యాప్టాప్లో అయితే యూజ్ చేస్తారు. సో డిస్ప్లే ప్రకారంగా చూసుకున్నా కూడా మీకు స్టూడెంట్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే ఖచ్చితంగా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రోజు క్యారీ చేస్తారు కాబట్టి ఎక్కువ వెయిట్ ఉన్న ల్యాప్టాప్ని క్యారీ చేయడం కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. నన్ను కనుక అడిగారు అనుకోండి, ల్యాప్టాప్కి సంబంధించిన వెయిట్ ఎంతవరకు ఉంటుందని చెప్పేసి అడిగారు అనుకోండి, యూజువల్గా మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి వెయిట్ ఖచ్చితంగా ఎక్కువైతే ఉంటాయి. అదే మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్లో చూసుకున్నారనుకోండి, స్టూడెంట్ ల్యాప్టాప్స్లో మీకు వెయిట్ అనేది తక్కువైతే ఉంటుంది. జనరల్గా మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ వెయిట్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, గేమింగ్ ల్యాప్టాప్స్లో మీకు ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ ఉంటుంది. ఆ రెండు కూడా మీకు పవర్ఫుల్గా ఉండడం వల్ల జనరల్గా అవి ఎక్కువ హీట్ని అయితే జనరేట్ చేస్తాయి. సో అలా ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది కాబట్టి ఆ హీట్ని వాళ్ళు ఫాస్ట్గా డిసిపేట్ చేయడం కోసం
మంచి కూలింగ్ అయితే యూస్ చేస్తారో మోస్ట్లీ వాళ్ళు హీట్ సింక్ సైజ్ కూడా పెంచుతారు కాబట్టి ఆ సైజ్ ఇంక్రీజ్ వల్ల అండ్ ఫాస్ట్గా హీట్ని డిసిపేట్ చేయడం కోసం ఈ ల్యాప్టాప్ అనేది కొంతవరకు వెయిట్ అయితే ఉంటుంది. అదే మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్లో చూసుకున్నారనుకోండి, స్టూడెంట్ ల్యాప్టాప్స్లో మీకు ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది, అడిషనల్గా మోస్ట్లీ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉండదు కాబట్టి ఆ ప్రాసెసర్ని కూల్ చేయడం కోసం మీకు గేమింగ్ ల్యాప్టాప్లో అవసరమైనంత కూలింగ్ సిస్టమ్ అనేది స్టూడెంట్ ల్యాప్టాప్లో అయితే ఉండదు. సో దానివల్ల డిఫరెన్స్ ఏమొస్తుందంటే స్టూడెంట్ ల్యాప్టాప్స్ అనేవి వెయిట్ అనేది చాలా తక్కువ అయితే ఉంటాయి. యూజువల్గా మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ యొక్క వెయిట్ 1.8 kgs నుంచి 2 kgs 2.1 kgs వరకు ఉంటే స్టూడెంట్ ల్యాప్టాప్స్ మీకు జస్ట్ 1.1 kgs నుంచి 1.2 1.3 kgs మాత్రమే ఉంటాయి. సో వెయిట్ విషయంలో మాత్రం డెఫినెట్గా మీకు స్టూడెంట్ ల్యాప్టాప్స్ అయితే విన్ అవుతాయి. మనకి ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇచ్చినంత మాత్రం సరిపోదు కదా, అది ఎంత ప్రైస్ ఉంది దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ని కూడా కంపేర్ చేసుకోవాలి. కాబట్టి మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ యొక్క ప్రైస్ అనేది కొంతవరకు ఎక్కువ ఉంటుందని అయితే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్స్ మీరు కొనుక్కోవాలని అనుకుంటే మినిమం ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ మీకు దాదాపుగా 45,000 అట్లయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదే మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్లో చూసుకున్నారనుకోండి, రీసెంట్గా వచ్చిన Ryzen 3కి సంబంధించి 7000 సిరీస్లో చూసుకున్నట్లయితే 28,000 29,000లో కూడా మీరు ఒక కొత్త ల్యాప్టాప్ని అయితే తీసుకోవచ్చు. సో కంప్లీట్గా మనం ప్రైజ్కి సంబంధించిన అనాలిసిస్ చేసామనుకోండి, మీకు ఓవరాల్గా వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది మంచి వాల్యూ అవుతుంది. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా మందికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనకి జనరల్గా స్టూడెంట్ ల్యాప్టాప్స్ అందరూ కూడా కాలేజెస్కి పట్టుకెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దీన్ని కూడా మనం కన్సిడర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. మీరు బ్రైట్నెస్ తగ్గించుకుని జస్ట్ నార్మల్ యూజెస్ చేస్తుంటే మీకు కొంతవరకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది. కానీ అలా కాకుండా హెవీ వర్క్ కోసం కానీ గేమింగ్ కోసం కానీ మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది విపరీతంగా పడిపోతుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు విత్ ఇన్ 1 to 1.5 అవర్లోనే కంప్లీట్గా మనకి ఛార్జింగ్ 100% నుంచి 0% అయితే వచ్చేస్తుంది. మీరు అలా కాకుండా ఆ స్టూడెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏమైతే ఉంటాయో స్టూడెంట్ రిలేటెడ్ వర్క్స్ కోసం గేమింగ్ ల్యాప్టాప్ని యూజ్ చేసినట్లయితే అప్పుడు మీకు మోస్ట్లీ 3 to 4 hours అట్లయితే వస్తుంది బ్యాకప్. కంప్లీట్గా బ్రైట్నెస్ ఇవన్నీ తగ్గించేసుకుంటే మీకు 6 hours వరకు రావచ్చేమో. కానీ ఒక నార్మల్ యూజెస్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు అప్ టు 4 hours వరకు గేమింగ్ ల్యాప్టాప్ అనేది బ్యాకప్ అయితే ఉంటుంది. అదే మీరు స్టూడెంట్ ల్యాప్టాప్లో బ్యాకప్ చూసుకున్నారనుకోండి, బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం స్టూడెంట్ ల్యాప్టాప్స్ అనేవి చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తాయి. మీకు జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్లయితే ఒక కంప్లీట్ వర్కింగ్ డేని మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్లో అయితే ఛార్జింగ్ పెట్టకుండా అయితే యూజ్ చేయొచ్చు. కంప్లీట్ డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 కాలేజ్కి వెళ్ళారనుకోండి, 9 నుంచి 12:30 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ మనం ఒక 4:30 వరకు యూజ్ చేసుకున్నా కూడా మీకు కంప్లీట్గా బ్యాకప్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను 7th generation i5 ల్యాప్టాప్ యూజ్ చేసేవాడిని. అందులో నేను ఒక 20% బ్రైట్నెస్ పెట్టుకుని యూజ్ చేసినప్పుడు మ్యాక్సిమం నాకు ఒక ఫుల్ డే వర్క్ చేసేది. అంటే ఒక 9:30 నుంచి 12:30 వరకు పనిచేసేవాడిని. అండ్ దాంతోపాటు 1 దగ్గర నుంచి 3:30 వరకు కూడా నేను యూజ్ అయితే చేసేవాడిని. సో నాకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండేది కాదు. ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అనేవి ఇంకా ఎఫిషియెంట్ కాబట్టి మీకు ఇంకా మంచి బ్యాటరీ బ్యాకప్ని అయితే ఆ ల్యాప్టాప్స్ అయితే ఇస్తాయి. అండ్ ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను, రీసెంట్గా మీరు చూసుకున్నారనుకోండి, స్నాప్డ్రాగన్ సిరీస్ ఏవైతే ఉంటాయో సో స్నాప్డ్రాగన్ ప్రాసెస్ సిరీస్తో కూడా ల్యాప్టాప్స్ అయితే వస్తున్నాయి. అవి మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే అనుకోవచ్చు. పవర్ ఎఫిషియన్సీ విషయంలో అయితే మాత్రం మీకు చాలా బాగుంటాయి. సో చూడాలి మరి ఓవరాల్గా మీరు కనుక అడిగారు అనుకోండి ఏది బెస్ట్ వాల్యూ అని అడిగినట్లయితే వాల్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది మంచి వాల్యూ అవుతుంది. ఎందుకంటే మీకు అందులో మంచి డిస్ప్లే ఉంటుంది, ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, గ్రాఫిక్స్ కూడా మీకు చాలా మంచి గ్రాఫిక్స్తో పాటు అయితే వస్తుంది. సో ఈ 3 విషయాల్లో మీకు గేమింగ్ ల్యాప్టాప్ అనేది బాగున్నట్లయితే మనం కాన్స్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువ ఉంటుంది స్టూడెంట్ ల్యాప్టాప్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే వెయిట్ కూడా మీకు స్టూడెంట్ ల్యాప్టాప్తో కంపేర్ చేసుకున్నట్లయితే గేమింగ్ ల్యాప్టాప్ అనేది ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. అదే మనం స్టూడెంట్ ల్యాప్టాప్లో ప్రోస్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ప్రో వచ్చేసరికి మాత్రం డెఫినెట్గా దాని యొక్క బ్యాటరీ బ్యాకప్, అండ్ సెకండ్ వచ్చేసరికి దాని యొక్క వెయిట్ అనేది అనుకోవచ్చు. అదే మనం స్టూడెంట్ ల్యాప్టాప్లో కాన్స్ చూసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ ల్యాప్టాప్స్లో మీకు కాన్ వచ్చేసరికి కొంతవరకు పర్ఫార్మెన్స్ అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి గ్రాఫిక్స్ ఉండకపోవడం వల్ల ఒకవేళ గ్రాఫిక్ ఇంటెన్సివ్ టాస్క్స్ ఏది చేయాలనుకున్నా కూడా మీకు స్టూడెంట్ ల్యాప్టాప్స్ అనేవి చాలా స్ట్రగుల్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ మీరు కనుక నాకు
స్టూడెంట్ ల్యాప్టాప్ కాదు, గేమింగ్ ల్యాప్టాప్ కాదు, ఈ రెండింటికి మధ్యలో కావాలి ల్యాప్టాప్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మీకు వితౌట్ గ్రాఫిక్స్ హెచ్ సిరీస్ ప్రాసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ల్యాప్టాప్లో చూసుకున్నట్లయితే ఇంటర్లో కూడా మీకు కోర్ అల్ట్రా సిరీస్ ప్రాసెసర్లు అయితే వస్తున్నాయి. వాటిలో వచ్చి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్రాసెసర్లో బేసిక్గా మనకు పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నా కూడా మీకు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తాయి. దాంతోపాటు మనకి ఇంటిగ్రేటెడ్గానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది కాబట్టి సో ఓవరాల్గా మంచి ప్యాకేజ్ అని అయితే అనుకోవచ్చు. బట్ మీకు కోర్ అల్ట్రా సిరీస్ ప్రాసెసర్లతోటి ల్యాప్టాప్లు కావాలంటే అవి కూడా మీకు గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్లు ఏవైతే ప్రైస్ ఉంటాయో ఆ ప్రైస్కి వెళ్ళిపోతాయి. సో డిసైడ్ అవ్వాల్సింది మీరే అనమాట, గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్లు తీసుకోవాలా లేకపోతే కోర్ అల్ట్రా సిరీస్లో మనం ల్యాప్టాప్స్ తీసుకోవాలని చెప్పేసి మీరైతే డిసైడ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.